ఒంగోలు మండలం ఓలేటివారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోదండరామస్వామి దేవస్థానం 9వ వార్షిక మహోత్సవం సందర్భంగా సీతా కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ ప్రజలు, భక్తులు, కమిటీ సభ్యుల సహకారంతో ఆలయ అర్చకులు వైకానస భగవత్ శాస్త్రానుసారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, మంగళ వాయిద్యాలు, స్వామివారి మూల విరాట్కు సహస్రనామార్చన నిర్వహించారు. బుధవారం రాత్రి సీతా సమేత కోదండరామయ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఓలేటివారిపాలెం గ్రామస్తులు, స్థానికులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహీనాజకే పాజాత్మే ఆర్ద్రాక్షదారోపణం పంచవటీతీర దివసన్ దద్యాత్ సదా మంగళం మాంగోపాంగ పురాణ వేద్యవద ప్రభావమృతం భాగ్యోన్నతం అతిరాక్షణకృతాం రత్నంగయో పందరహత్యఘనంగో శంభం నడే మంగళం శ్రీకంఠాంబుజ సంభ లోకే సస్రుజోరసో మంగళం అన్విష్యంగలినం కిష్కిందాం ప్రతిపారమాత్మా ప్రియాం లంకాయాం విభీషణస్య కుతుకాత్ ప్రత్వాభిషేకం పునః భూతాయ బాధరక్షితలే నిజాచరవధూ ప్రాణాపహృతైః ప్రత్యామవిస్తురాగహరదద్యాత్ సదా మంజలే కృతేన హార పరిపూర్ణ పరిఘామలయతే వైకుంఠే సేనాది ప్రధాన కింకదాస్య గోవింద జై విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే గ్రీవం స్మరామి మానోహం వేదాతవేదో గానస్తం పురుషం జగతో అభిప్రదకాగః శ్రీయామాభయాయ సంనాదరాజరాజశ్రీరిజాసనో గృహే వీరాత్తస్తయాముఖేతయా మాటరం రుజామధే మంగళకరం. మీరందరూ ఇందాక కాలు కడిగారు కదా, వివాహం సరే, అల్లుడు నారాయణ స్వరూపుడు ప్రయత్నం చేశారా? అహంకారాన్ని పక్కన విడిచిపెట్టడా కానీ పూర్వం యజ్ఞమోదర ప్రతిష్ఠిత పుష్పరహ్యద్వీపదీపితే హరీలామృత భద్రహస్తకేతమాల హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవ వర్షాణాం మధ్యే రామ్నకమస్తి పున్నః గంధర్వ సౌమ్యావరణ భరతాఖ్య నవ ఖండానాం మధ్యే ఖండే మహాసరోరుహాగార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే తస్యాగ్నే భావే మోద ప్రమోదానందః ముష్టయోర్నిహితః సభః శ్రుత్వేవ కామస్య కృత్యాని దక్షిణానాం విగ్రహే మనశ్చిత్తమాగోదం
सत्यमधीमहि अशोस्ताम्रोपमन्नस्य श्रेयतां मयि यथाहमस्य प्रभगोस्त्रये पुमानो यथा स्त्री दृप्यते भगोहि प्रिये प्रिया एवं भगस्य दृप्याणि यज्ञस्य काम्यप्रियः दधामि यज्ञर्वदते पठेति वायुराहततो हन्तेति हत्यं चन्द्रमा आदित्यः सत्यमोमिति यशो यज्ञस्य दक्षिणा मे कामः समृद्धता पशवो मे कामः समृद्धि स्त्रियं धन्यं सुमङ्गलं यशस्विनं स्त्रीणां జన్మని జన్మ ఇచ్చదు కదా అండి అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా? అక్కడ అదేవిధంగా మానవుడు సృష్టించినటువంటి దానికే सोमगो राजा नमस्कृता हस्ते अधः सीता सावित्री यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर् यत्सहजं पुरस्तात् मित्रं यज्ञोपवेदं परमस्तु जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. अग्निन्दोदं वृणीमहे होतारं विष्णुवेदसा यज्ञस्य सुकृतम् यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् मित्रं प्रतिमुञ्च शत्रौ यज्ञोपवेदं परमस्तु राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयताम् विष्णोः परमं मदगो सदा वश्यं निहोरयः दिवेव चक्षुरादयं प्राभावपुण्यगो जाग्रवागं वश्यमुन्धते यत्परमं पदम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జయపూరు రాజా రామచంద్రమూర్తికి. చాలా ఉత్కృష్టమైనటువంటిది. చాలా మీరందరూ వెంకటేశ్వరుడి యొక్క కళ్యాణాల్లో అయితే తరచూ చూసేటువంటి సౌకర్యం సౌలభ్యం సులభంగా ఉంటుంది. కానీ చాలా తక్కువ पुण्योऽग्ने वरुणस्य विद्वान् देवस्य हेडावयादेष्टाः इदिष्टावन्नतमस्वभयानावस्वाद्वेषागो सप्रोक्तिस्मत्स्वाहा अवयक्षुणावरणगोर्राणाव्रेहमरेकगो सहवो येदस्वाहा त्वमग्ने अजास्किजासं मनसाहितः अजागनः विजमोहिजे यानो देह इमान् राजानामपामि समर्थकरणान् मम तुभ्यञ्जहंवरणान् तवज्ञानमन्यतां गोविन्द गोविन्द तुभ्यञ्जहंवरणान् तवज्ञानमन्यतां यन्नारुभ्रुते को राजानामपल्दि दीर्घाजुरस्तु मे पतिरेदुन्दां नाथयो
नमः स्वाहा इमां लाजानामपां समर्थकरणां मम तुभ्यं गोविन्द संवरणां तदकरणवन्यतां यन्नार्भूते राजानामपन्ते वितमे पदरेदं तां ज्ञातयो मम स्वाहा गोविन्द చూడండి మీరు చెప్పిన మంత్ర ఇక్కడ చెప్పిన మంత్రాన్ని బాగా గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మవారి పక్షాలు అన్నాం కదా మరి అయ్యవారి పక్షాలు ఒకళ్ళు ఉండాలి కదా అయ్యవారి పక్షాలు ఉండే వాళ్ళకంటే ఏముండదు బాధ్యతలు ఎక్కువగా భుజాన్ని వేసుకుని తిరగాలి అవునా కాదా తాపీగా కూర్చునేటువంటి అవకాశాన్ని పరమాత్మ మాకు ఇచ్చాడు చూడండి పుణ్యాన్ని ఇప్పుడు ఎక్కువ ఎవరు మూట కట్టుకుంటున్నారో మీరే మేము ఆలోచించండి యథార్థంగా రైలు బండిలో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి మీరందరూ కావాలంటే నిద్రపోవచ్చా లేదా డ్రైవర్ నిద్రపోతే పరిస్థితి ఏంటి సమస్య వస్తుంది డ్రైవర్ జాగ్రత్తగా అందుకని ఎప్పుడు ఈ దేవాలయ వ్యవస్థలో జరిగేటువంటి దాంట్లో మీ అందరి సహకారం ఉండాలి ప్రతివారు తలా ఒక చెయ్యాలి తలా ఒక చెయ్యనంగానే శక్తిని పరమాత్మ యజ్ఞోపవేత ధారణ చేయడం వల్ల కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం ఎంతమంది నిత్యం ఆరాధన చేస్తున్నారో అంటే యథార్థంగా ఇక్కడ ఇద్దరు నేనైతే దర్శించాల వీటిని చేస్తే సరిపోదండి ఈ చేసిన దాన్ని రేపు పరమాత్మ సమర్పణ చేసేటప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూసారా అది సామాన్యమైనది కాదు మనం ఎన్నో ఈ మాట నేను పదే పదే ప్రస్తావిస్తున్నాను ఒకసారి యమధర్మరాజు తాలూకా వ్యక్తి ఉన్నాడు వెనక్కి తిరిగి చూశాట చూసి తీసుకెళ్ళవయ్యా అన్నట్ట ఎప్పుడుకి ఆశ్చర్యం కలిగిందిట ఒరే ఎందుకు ఆపమన్నావు ఎందుకు వెనక్కి తిరిగావు ఎందుకు తీసుకెళ్ళమంటున్నావు నాకేం అర్థం కాలేదు ఒకసారి వివరంగా చెప్తావా ఎవరన్నా పక్కన నిద్రపోతున్నా వాళ్ళకి మెలకు వచ్చారు మీరు అరిచే అరుపుకి చాలా సంతోషం ముందు పెద్దవాళ్ళు అరుస్తున్నారు పిల్లలు పుణ్యం తిరిగి నశించకుండా ఉండటం కోసం ఈ అక్షతలను చివరిలో మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. విశ్వే
స్వస్తిమిత్రావృణ స్వస్తిపక్షేరేవతే స్వస్తిరేంద్రస్యాగ్నిశ్చ స్వస్తినో అదితే గ్రధీ. జై శ్రీరామ్. గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోవింద 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 గోవింద. మీరందరూ స్వామి దగ్గర ఉంచుతురుగా. అందరూ కూడా ఒక్కసారి భగవన్నామాన్ని పలకండి. గోవిందా. మీరు పలికింది అయోధ్యలో ఉన్న రాముడు. అందరూ పరివారం అంతా కూడా కదిలి రేపొద్దున్నే ఇక్కడ రావడానికి ఒక ఆహ్వానం లాగా ఉండాలి. పర్వాలేదండి, ఇక్కడి నుంచి ఒంగోలు దాకా వెళ్ళింది. అందరం ఒక్కసారి ముక్తకంఠంతో ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలా సంతోషం. చక్కగా సీతారామ కోదండరామ స్వామి దేవాలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపు ఉదయం పట్టాభిషేకం జరుగుతుంది. కాని భక్తులు వచ్చి కార్యక్రమం చేపట్టడం చేయాల్సి కోరుతున్నాం. అందరూ ప్రజలందరూ వచ్చి స్వామివారి పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. తాంజనేయులు. ఇది ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని ఒలేటివారిపాలెం గ్రామం. మా గ్రామంలో శ్రీ కోదండరామస్వామి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి దేవాలయం నూతనంగా నిర్మించుకొని 8 సంవత్సరాలు పూర్తయి ఇది 9వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 9వ వార్షికోత్సవం సందర్భంగా సీతారామ కళ్యాణంతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కమిటీలాగా ఉండి ఏర్పడి సీతారామ కళ్యాణంతో పాటు మనం శ్రీరామ పట్టాభిషేకం చేసుకున్నాము. ఇది 9వ సంవత్సరం కాబట్టి మన గ్రామంలో ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఈ పట్టాభిషేక కార్యక్రమం జరుపుకోవడానికి అందరం సిద్ధమయ్యాము. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, గ్రామం నుండి బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్లలందరూ కూడా దేవునికి చాలా గొప్ప గొప్ప ఆభరణాలన్నీ కూడా బహుకరణ చేయడం జరిగింది. ఇది చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాం. అలాగే వేణుస్వామి గారు, కళ్యాణ స్వామి గారు మా దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేసి భక్తి ఛానల్ ద్వారా రాష్ట్రమంతా కూడా తెలిసే విధంగా చేశారు. చాలా మంచి మంచి కార్యక్రమాలు మా గ్రామంలో జరుగుతున్నాయి. ఇది అన్ని గ్రామాల కంటే కూడా గొప్పగా భిన్నంగా మా గ్రామంలో ఐకమత్యంతో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. అలాగే కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం కూడా జరుపుకోవడానికి సిద్ధమయ్యాం. రేపు పట్టాభిషేకానికి గ్రామ ప్రజలందరూ అలాగే భక్తులందరూ కూడా హాజరై ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ గ్రామంలో ఒక భక్తుడిగా, ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగా వారందరికీ కూడా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వచ్చి ఎంతో విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ అలాగే భక్తులందరికీ మా హృదయపూర్వక శుభాశీస్సులు.